లాభాల స్వేద్యమే మా స్వప్నం. రైతులకు కార్పొరేట్ తరహా రాబడులు రావాలి. అన్నదాతలకు ప్రపంచం అండగా నిలవాలి. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి. ఐటీఐల్లో సాంకేతిక నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్ ఒప్పందం. వైద్య పరికరాల తయారీ కేంద్రం నెలకొల్పనున్న యూకే సంస్థ SIGH. రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలనేది తమ ప్రభుత్వ స్వప్నమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లాభాలు వస్తే రైతు ఆత్మహత్యలు 99% ఉండవని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు అవసరమన్నారు. సమాజానికి ఎంతో సహాయం చేస్తున్న రైతులకు ప్రపంచం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో గురువారం ఆహార వ్యవస్థలు, స్థానిక కార్యాచరణ, ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నేను రైతు బిడ్డను, వ్యవసాయం మా సంస్కృతి అంటూ ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. భారత్లో రైతు ఆత్మహత్యలు అతిపెద్ద సమస్య. రైతులకు బ్యాంకు రుణాలు లభించవు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. ఫలితంగా సరైన లాభాలు రావడం లేదు. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. తెలంగాణలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలన్న లక్ష్యంతో రైతు భరోసా పథకం ద్వారా నేరుగా పెట్టుబడి సాయం అమలు చేస్తున్నాం. కనీస మద్దతు ధర ఇస్తున్నాం. అయితే కనీస మద్దతు ధర కంటే కూడా రైతులు అధిక లాభాలు పొందాలనేది మా కల. వారు లాభాల బాట పట్టేందుకు ప్రపంచ దేశాలు సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందులో ఒక 2 అబద్ధాలు ఆడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏంటిది? మీరు రైతు బిడ్డే కావచ్చు, కాదంటలేము. ఇంకోటి, ముఖ్యంగా భారత్లో రైతు ఆత్మహత్యలు అనేది అతిపెద్ద సమస్య. ముమ్మాటికి భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉంటది. అయితే ఇందులో వ్యవసాయ ఆధారిత భారతదేశంలో రైతుల కంటే కూడా ఇక్కడ రైతు కూలీలు అధికంగా ఉంటారు. భూమి అంతా ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి దోపిడీదారుల చేతుల్లో ఉంటది. ఈయన రైతు కాదు, భూస్వామి. భూస్వామికి ఒక సన్నకారు రైతుకు చాలా తేడా ఉంటుంది. భూస్వామి అంటే ఒక 20 ఎకరాల పైన, 50 ఎకరాల పైన, 100 ఎకరాల పైన ఉంటుంది. ఈయనకు ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో ఆ లెక్కదేలు. కాబట్టి రైతు బిడ్డవు కాదు నువ్వు, భూస్వామి బిడ్డవు. నువ్వు భూస్వామి బిడ్డవు. మీ నాన్న ఏనాడు పలుగు బట్టి, నాగలు బట్టి దున్నిన చరిత్ర ఉండదు. కూలీలను తెచ్చుకొని దున్నిచ్చిన చరిత్ర ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు మేము రైతు భరోసా ఇస్తున్నాం అంటాను. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏమాత్రం బుద్ధి, జ్ఞానం, సిగ్గు అనేది ఉంటే రైతు భరోసా పైసలు ఇంతవరకు వేయలేదు. పథకం పెట్టిళ్ళు గంతే, పైసలు వేయలే. అలాగే రైతు బంధుకు సంబంధించిన పైసలు కూడా ఇంకా అందరికి పల్లె. ఏ 5 లక్షల రైతులకో, ఏ 10 లక్షల రైతులకో వేసి చేతులు దులుపుకున్నారు. అందరు రైతులు మీ సిగ్గు తీస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఈ కథ కూడా చెప్పకూడదు, ఇది అబద్ధం. ఇక్కడ ఇంకేమంటాడు? వ్యవసాయం మా సంస్కృతి అని తన ప్రసంగంలో మొదలుపెట్టి అతిపెద్ద రైతులకు బ్యాంకు రుణాలు లభించవు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. నిజమే, అది మీ పాపమే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న రైతులకు ఎలాంటి సాంకేతిక విప్లవం తీసుకురాలేదు. కాబట్టి అది మీ పాపమే. ముందుగా రైతు భరోసా మీరు వేయలేదు. ఈ దొంగ నాటకాలు చెప్పకూడదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 85 లక్షల నుండి 95 లక్షల మంది రైతులు ఉంటే 15 నుండి 10 లక్షల రైతులకు మాత్రమే రైతు బంధు వేసినామన్నారు. రైతు భరోసా వేయలేదు. దేశంగాని దేశం పోయి కూడా అబద్ధాలు ఆడుతున్నావంటే నీ ప్రభుత్వం అబద్ధాల మీదనే కొనసాగుతుందని నువ్వు అక్కడి నుండి 2 తీర్లుగా ఈ ప్రజలకు నీ అబద్ధాలను చెప్పగానే చెప్తున్నావు. కాబట్టి ఆ విషయంలో సిగ్గుపడు. ప్రపంచ వేదిక మీదికి పోయి కూడా
మేము రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చినాం కానీ ఇంతవరకు ఇయ్యలేదని చెప్పు. సరే, రైతు భరోసా పథకం నీ మైండ్లో పుట్టిందా, నీ కాంగ్రెస్ మైండ్లో పుట్టిందా, నీ కాంగ్రెస్ నేతల మైండ్లోకి వెళ్ళి పుట్టిందా? రైతుల మీద ప్రేమతోటి కేసీఆర్ ఏర్పరిచింది దాన్ని. రైతు బంధు అనే ఒక పథకాన్ని తీసుకొస్తే ఆ రైతు బంధు అనే పథకం అట్నే కొనసాగిస్తే మా ఇజ్జత ఏడబోతుందో, ఇంత మంచి ఆలోచన మాకు రాలేదు కదా, మా కాంగ్రెస్ నేతలకు రాలేదని ప్రజలు తుపుక్కున మీద ఉంచుతారనే ఆలోచనతోటి ఆ రైతు బంధు అనేది పక్కకు పెట్టి భరోసా అనేది యాడ్ చేసి 7,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇంకా 5,000 రూపాయలు ఇప్పటి వరకు వేయకుండా దావోస్కు పోయి అక్కడ ఏంటిది ఆహార వ్యవస్థలు స్థానిక కార్యాచరణ అనే అంశం మీద మాట్లాడుతున్నాం. రైతు కూలీలు ఉన్నారు, రైతు కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇంతవరకు దాని మీద ముచ్చట లేదు. ఇవన్నీ బయటపడతాయి, ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఒక పని చేయరు, నీకు అంత తెలివి ఉంటే రేవంత్ రెడ్డి, మీకు అంత విజన్ ఉంటే, అంత తెలివి ఉంటే ఒక పని చేయరు, వ్యవసాయాన్ని ఒక పరిశ్రమకు గుర్తించండి. వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించి ఎవడైతే వ్యవసాయం చేస్తుండో వానికి జీతం ఇచ్చి వ్యవసాయ భూమిని మొత్తం ప్రభుత్వం ఆధీనంలోనే ఉండి ఒక ఇండస్ట్రీ లాగా ఎవరైతే రోజు పోయి పొలం పనులు చేస్తుండో వానికి శాలరీలు ఇచ్చి ధాన్యాన్ని మళ్ళీ ప్రభుత్వమే కొనం, ఆ ధాన్యాన్ని ప్రజలకు తక్కువ ధరకు వచ్చేలాగా ఒక సిస్టాన్ని ఏర్పాటు చేయరు. వ్యవసాయ రంగం అంటాం కదా, దాన్ని ఇంకా రంగంగా గుర్తించలే. అందుకే వ్యవసాయ కూలీలకు కానీ వ్యవసాయం చేసే రైతులకు కానీ వాళ్ళ బతుకులకు కానీ భారతదేశంలో భరోసా లేదు. పంట నష్టపోతే పంట బీమా లేదు ఇప్పటి వరకు. ఆ బీమా తీసుకొస్తే ఏమన్నారు దుర్మార్గులు, అదే ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు, రైతు చచ్చిపోయినాక రైతు చచ్చిపోవాలని చూస్తున్నావా నువ్వు, 5 లక్షలు ఇస్తానంటాను అన్నారు. పంట బీమా రావాలి, రైతు బీమా రావాలి, రైతులకు భరోసా రావాలి. ఏది ఇవ్వకుంటే ఇంకా తమాషాలు వెళ్తున్నావు దావోస్కు పోయి. ముందు అక్కంచెల్లి వచ్చి ఆ రైతు బంధు మిగతా రైతులకి ఇంకా 50-60 లక్షల రైతులకు రావాలి రైతు బంధు. రైతు భరోసా ఎట్లయినా ఇచ్చి మీకు లేదంతా, మీకు అంత ధైర్యం లేదు, అంత శక్తి లేదు ఇచ్చేది.